రీసెంట్‌గా నేను డైరీ ఫార్మ్ మేనేజ్మెంట్ మీద తీసినటువంటి వ్లాగు యూట్యూబ్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతా ఉంది. ఈ సక్సెస్ కారణమైనటువంటి నా సబ్స్క్రైబర్స్, వ్యూయర్స్‌కు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం ఈరోజు ఇంకొక కొత్త వ్లాగ్‌తో నేను మీ ముందుకొచ్చినానండి. ఎంత బాగుందో! ఏమే వస్తానుండు. 4 ఏళ్లుగా మేము పరితపించిపోయినామనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 11 దూడలు పుట్టినాయండి. మగ దూడలు. మామూలుగా ఏం చేస్తారంటే పల్లెటూరులో మగదూడ పుట్టిన వెంటనే ఎక్కడో పంపించేస్తారు. అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మేము అలా చేయము. ఎందుకంటే మా ఆవుల్లోనే మేము దేవుడిని చూసుకుంటాం కాబట్టి ఇవ్వలేమనమాట. అందువల్లే ఆ 11 దూడలను ఏం చేసినామంటే గోశాలల్లోనే వదిలేసి వచ్చినామనమాట. మా నిరీక్షణకు భగవంతుడు ఇచ్చినటువంటి బహుమానమే ఈ 2 దూడలని చెప్పుకోవచ్చు. సాధ్యమైనంత వరకు 10,000 ఎక్కువైనా గానీ నిన్నో ఈరోజో డెలివరీ అయ్యి ఆడదూడ పుట్టిండేటటువంటి ఆవులు తీసుకొచ్చేయండి. పాలు తక్కువగా ఇచ్చినా కూడా ఆవు పర్లేదు. కానీ మీకేమవుతుందంటే గిఫ్ట్‌గా మీకు బంపర్ ఆఫరు దూడ వస్తుంది కాబట్టి దూడని గానీ మీరు బాగా పాలిచ్చి పెంచుకున్నారు అంటే సరిపోతుందనమాట. దా దా దారా ఈ దూడైతే చాలా కామ్ అనమాట. ఏమి ఇబ్బంది పెట్టదు. పాపం తనంతట తనుంటుంది. ఈ ఉన్నాడే అమ్ముగాడు, మా పాప దీక్ష అలాగే అనమాట. అల్లరెక్కువ. చూడండి ఒక్క నిమిషం ఉండదు. ఓం కావాలిరా నీకు? ఇంతకన్నా ఏం కావాలండి? లక్షలు, లక్షలు గూడా దీని ముందర రాదండి. కోట్లు గూడా. ఆవులతో లైఫ్ లీడ్ చేయడం అనేది స్టార్ట్ చేసినామంటే ఇంక మనం అన్నిటిని మర్చిపోతామనమాట. ఎన్ని కష్టాలున్నా, ఎంతమంది వెకిలి నవ్వులు నవ్వి నన్ను కవ్వించినా, నా వెనకాల గోతులు తవ్వి ఇక్కడి నుంచి నన్ను పంపించేయాలనేటువంటి ప్రయత్నాలు చేసినా, అంకుఠిత దీక్షతో నేను ఇక్కడ బలంగా కూర్చున్నానంటే దానికి కారణము గోమాతలకు సేవ చేసుకొని ఉండాలనేసి. ఏం సేవ చేస్తున్నావు? ఆవుల నుంచి నీకేం డబ్బులు రావడం లేదంటే, ఎవరైనా ఆవులు పెట్టుకునే వాళ్ళని అడిగి చూడండి. ఇంత పెద్ద మెయింటైన్ చేయాలంటే ఎంత ఖర్చవుతుంది? ఆ పాల నుంచి వచ్చేది జానకిరామ్‌కి జీతానికి కొన్ని పనులకు సరిపోతుంది. అంతేగాని పూర్తిగా మనకేమి దీని నుంచి ఆదాయం అనేది రాదనమాట. కొంతమంది అడుగుతుంటారు, మీ ఫామ్ హౌస్‌లో, మీ డైరీ ఫార్మ్స్‌లో అన్నీ సీమ ఆవులే, అది మంచిది కాదు, డయాబెటీస్‌ను క్రియేట్ చేస్తుంది, అది ఇది అంటుంటారు. అనేవాళ్ళు అంటూనే ఉంటారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ కావచ్చు. కానీ మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక డైరీ ఫామ్‌ను మెయింటైన్ చేయాలి, ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని మెయింటైన్ చేయాలంటే అంత ఈజీ కాదనమాట. మన వ్యవసాయ క్షేత్రంలో నాటావులు కూడా ఉన్నాయి చూడండి. ఇది నాటావు. మళ్ళీ ఇప్పుడు మన గౌరీ వాళ్ళ అమ్మ ప్రెగ్నెంట్‌గా ఉంది. దేవుడు కరుణిస్తే మళ్ళీ ఇంకొక ఆడదూడని జన్మనిచ్చిందంటే, రాబోయే రోజుల్లో నా టార్గెట్ ఏంటంటే, ఒక 5 నాటావులను మన వ్యవసాయ క్షేత్రంలో డైరీ ఫామ్‌లో పెట్టాలనేది నా టార్గెట్. ఇప్పుడు ఈ డైరీలోకి మనము ఆవులు తీసుకొచ్చే ముందు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటి? అంటే కొనేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి సూచనలు పాటించాలి? అమ్మేవారిని ఎలాంటి ప్రశ్నలు అడగాలనేది ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఒక్కొక్క పాయింటే చెప్తానండి. మేమైతే ఆవులు కొనేటప్పుడు నేను కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ నేను పరిగణలోకి తీసుకుంటాను. దాన్ని చెక్ లిస్ట్ అని కూడా అనుకోవచ్చు. ఫస్ట్ నేను చూసేదేంటంటే ఆవుల వయసు. 2 పళ్ళు, 4 పళ్ళు అంటారు. 2 పళ్ళు అంటే 2 సంవత్సరాలు దాటుంటుంది. చాలా లేత వయసు, యంగ్ ఏజ్ అనమాట. 4 పళ్ళు అంటే 3 సంవత్సరాలు దాటుండేటటువంటి ఆవులనమాట. ఆవు కళ్ళును కూడా మనము గమనించాలి. ఏమైనా నీళ్లు కారుతున్నాయా? డ్రౌజీగా ఉన్నాయా? ఎర్రగా ఉన్నాయా? అనేసి. మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆవు కళ్ళు హెల్తీగా ఉంటుంది. కనుబొమ్మలు తిప్పుతూ ఉంటాయి. పక్కన ఏం వెళ్ళినా కూడా వెంటనే ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అయ్యి కనుబొమ్మలను తిప్పుతూ ఉంటుందనమాట. అలా పొదుగును ఫస్ట్ చూడండి. పొదుగు పూర్తిగా ఫార్మ్ అయిందా లేదా? పొదుగు మీద ఏమన్నా వాపుందా? గాయాలేమన్నా ఉన్నాయా? ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా? ఇవన్నీ గూడా మనము గమనించాల్సొస్తుందనమాట. వాళ్ళు మామూలుగా మనము అమ్మేవారిని ఒకసారి ఆవును వదిలి ఒక 2 రౌండ్లు మీరే తీసుకెళ్ళి వచ్చినారంటే ఆవు కరెక్ట్‌గా నడుస్తోందా? ఏమన్నా వంకర్లున్నాయా? గాయాలున్నాయా? నడవడంలో ఏమన్నా ఇబ్బంది పడుతుందా? ఇవన్నీ గూడా మేము తెలుసుకోవచ్చనమాట. ఆవు సైజ్ మరీ లావుగా ఉన్నా సమస్యే. అదేవిధంగా సన్నగా ఉన్నా కూడా సమస్యే. ఆవు ఎప్పుడు గానీ చూడడానికి బరువులో మధ్యస్థంగా ఉంది అంటే చాలా వరకు ఆరోగ్యంగా ఉన్నట్లు మనం అనుకోవచ్చనమాట. ప్రెగ్నెంట్‌గా ఉండేటటువంటి ఆవు అయితే ఎప్పుడు ప్రెగ్నెంట్ అయింది? ఎప్పుడు మీరు ఇంజెక్షన్ ఏపిచ్చినారు? ఇప్పుడు ఎన్నో నెల? రీసెంట్ వ్యాక్సినేషన్ డీటెయిల్స్, డీవార్మింగ్ డీటెయిల్స్ అన్నీ గూడా మీరు అడిగి తెలుసుకోవాల్సి ఉంటుందనమాట. అదే ఒక పూటకు ఆవు ఎన్ని లీటర్ల పాలు ఇస్తోంది అనేది కూడా మీరు కనుక్కోవాలి. వీలైతే మీరు అక్కడే ఉండి
ఆవు పాలు పిండేటప్పుడు చూసి మీరు ఆవును సెలెక్ట్ చేసుకుంటే చాలా మంచిదనమాట. పాలు పిండేటప్పుడు ఏమైనా గడ్డలు గడ్డలుగా వస్తా ఉందా? బంక బంకగా వస్తా ఉందా? పసుపు కలర్‌లో ఏమన్నా వస్తా ఉందా? అనేది కూడా మీరు గమనించాల్సి ఉంటుందనమాట. అమ్మేవారు ఆవుకు ఎలాంటి మేత వేస్తున్నారు? ఎంత మోతాదులో వేస్తున్నారు? అనేది కూడా అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. డైరీ ఫార్మ్ మేనేజ్మెంట్ సిరీస్‌లో భాగంగా ఈరోజు కొత్తగా కొన్నటువంటి ఆవులకి ఏమైనా అనారోగ్యం వస్తే మనం ఏ విధంగా మనం చికిత్స చేయించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తానండి. ఎక్కడో ఉండేటటువంటి ఆవును మనం కొనుక్కొని ఇక్కడికి తీసుకొస్తాము. ఇక్కడ ఈ వాతావరణ పరిస్థితులకు అడ్జస్ట్ కావడానికి కాస్త సమయం తీసుకుంటుంది. దీన్ని ఏమంటామంటే ట్రాన్సిషన్ పీరియడ్ అంటామనమాట. ఈ ఆవు రీసెంట్‌గా తీసుకొచ్చినటువంటి ఫామ్స్‌కి వచ్చిన 2 రోజులకే డెలివరీ అయింది. డెలివరీ అయిన 3 రోజులకే జ్వరం వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ వెదర్ కండిషన్స్‌కి ఆవులు అలవాటు పడాలి. అదేవిధంగా ట్రావెల్ స్ట్రెస్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఆవు మీద ఇంపాక్ట్ అయ్యి ఆవుకు అనారోగ్యం అనేది వస్తుంది. ఇప్పుడు ఈ ఆవుకు 104 డిగ్రీల జ్వరం ఉందన్నమాట. ఇప్పుడు ఈ జ్వరానికి ఎటువంటి ట్రీట్మెంట్ అందించాలి? దయచేసి నాటు వైద్యాలు, పొగలు, కషాయాలు, మూలికలు ఇవన్నీ కూడా మీ సొంత తెలివితో ఆవులకు ఇవ్వద్దండి. వైద్యుని సంప్రదించి వైద్యుడు ఇచ్చేటటువంటి మందులు వేసినామంటే 2 నుంచి 4 రోజుల లోపల పశువులకు వచ్చేటటువంటి జ్వరం నయమైపోతుంది అనమాట. ఆవులకు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అలాంటి ఇన్ఫెక్షన్స్కు మనం యాంటీబయాటిక్స్ అందిస్తామన్నమాట. యాంటీబయాటిక్స్ అందించినటువంటి ఆవు పాలను మనం తీసుకోవచ్చునా, దూడకు ఇవ్వచ్చునా అంటే ఇవ్వకూడదనే చెప్తానండి. ఎందుకంటే ఎప్పుడైతే ఆవులకు మనం యాంటీబయాటిక్స్ అందిస్తామో ఆ యాంటీబయాటిక్ రెసిడ్యూస్ పాలల్లో ఉంటుంది కాబట్టి ఆ పాలను మనం డైరెక్ట్గా దూడకు ఇచ్చినట్లయితే దూడకు విరేచనాలు కానీ జ్వరం కానీ వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దూడ పేగులో ఉండేటటువంటి మంచి బ్యాక్టీరియా మీద రెసిడ్యూస్ దాడి చేసి దూడ యొక్క ఇమ్యూనిటీని దెబ్బతీస్తుంది. అందువల్ల జ్వరము లేకపోతే విరేచనాలు అనేది కలుగుతుంది అనమాట. డైరీకి కూడా మనము పాలను పంపించకూడదు. అందుకే మీకు టాబ్లెట్స్ మీద రాసింటారు చూడండి, 7 డే విత్డ్రావల్ పీరియడ్ అని రాసింటారు. అంటే ఈ యాంటీబయాటిక్స్ వాడిన తర్వాత 7 రోజుల వరకు పాలను మనం వాడరాదు. అంటే ప్రతిరోజు ఏం చేయాలంటే పాలను పిండి నీళ్ళల్లో కానీ లేకపోతే చెట్లకు పోసేయాలన్నమాట. పిండకపోతే పొదుగు వాపు వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే పొదుగులో అదేవిధంగా పాలు అక్యుములేట్ అయిపోయి ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉంది. కాబట్టి 7 రోజుల వరకు మనం పాలను వాడకుండా ఉంటే మనము ఆరోగ్యంగా ఉంటాము, మన దూడ ఆరోగ్యంగా ఉంటుంది, అదేవిధంగా ఆవు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. దూడలు, ఆవు అందరూ ఆరోగ్యంగా ఉంటారనమాట. ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా నేను ఎదుర్కోగలను అనేటటువంటి కాన్ఫిడెన్స్ ఇప్పుడు వచ్చింది. అంటే ఫస్ట్ నుంచి నేను ఈ 5 ఏళ్లలో నేను చేసిన తప్పులు, ఆ తప్పులు నేను ఏ విధంగా సరిదిద్దుకున్నాను అనే దాని మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. ఒక సుళ్ళు ఉండాలి, 2 సుళ్ళు ఉండకూడదు. ఇక్కడ కొమ్ముల దగ్గర సూడి ఉందంటే పాతాళాన్ని చూపిస్తుంది. ఇవన్నీ కూడా అది ఎంతవరకు నిజమో ఏమో నాకు తెలియదండి. ఏదో వీళ్ళు చెప్తుంటారు కాబట్టి వింటుంటాను. ప్లస్ నేను కూడా బ్లైండ్గా ఫాలో అవుతున్నాను. ఎందుకు అంటే కొన్ని సెంటిమెంట్స్ మనం ఏం చేయలేమనమాట. నేను కూడా సరే అనేసి ఓకే అంటుంటాను. ఎందుకంటే ఏదేదో చెప్తుంటారు, స్వామి ఒక సింగిల్ సూడ్ ఉంది, 2 సూడ్లు ఉన్నాయి, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అంటారు కాబట్టి సరే అనేసి నేను కూడా మూవ్ ఆన్ అయిపోతుంటానన్నమాట. ఈ ఆవు గర్భవతా కాదా? గర్భవతి అయితే ఎన్నో నెల? మామూలుగా ఏం చేస్తారు అంటే 5వ నెలలో ఉంటే మనకు 8వ నెల అంటారు. 8వ నెల ఉంటే 9వ నెల, స్వామి ఇంకేం 2 రోజుల్లో డెలివరీ అయిపోతుందంటారు. మీరు బ్రోకర్లను నమ్మొద్దండి, అమ్మే వాళ్ళను నమ్మొద్దండి. ఎందుకంటే టోపీ వేయడానికి సిద్ధంగా ఉంటారనమాట. ఈ మీరు మామూలుగా నేనైతే ఈ సంతల్లో కానీ ఈ త్రూ మీడియేటర్స్ ద్వారా మీరు కానీ వెళ్ళినారు అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకి డబ్బు వచ్చే కాలం చూస్తారే కానీ మీ గురించి ఆలోచించరు. కాబట్టి సాధ్యమైనంత వరకు సంతల్లో వెళ్ళి ఆవులను కొనొద్దండి. కాంటాక్ట్స్ ఎక్కడైనా మంచి ఆవు వచ్చిందంటే మళ్ళీ వెంటనే వాళ్ళు మీకు ఫోన్ చేసేటట్లు ఉండాలి. అంతేగాని మీరు ఊరు ఊరు వెళ్ళి కనుక్కోవడము, అక్కడుందా ఇక్కడున్నాయి అంటే నువ్వేం చేసినావు, మొన్న కూడా నువ్వు చూపించినావు కదా అంటున్నావు. కానీ నేను 2 చేస్తాను. అలా వెళ్ళి ఒక విండో షాపింగ్ లాగా నేను ఊరు ఊరు వెళ్ళి ఆవులను చూసుకొని వస్తూ ఉంటాను. కానీ నాకు ఎక్కడ కావాలనో అక్కడికే వెళ్తాను అనమాట. ఎందుకంటే రేపేమన్నా మన ఆవుకు సమస్య వచ్చినా వాళ్ళు మనల్ని అడ్రస్ చేసే విధంగా ఉండాలి. రీప్లేస్మెంట్కో లేకపోతే కొద్దిగా ఆ రిస్క్ను మిటిగేట్ చేసేటట్లన్నా ఉండాలి. ఎక్కడో ముక్కు ముఖం తెలియని వ్యక్తుల దగ్గర మీరు ఆవులు తీసుకొచ్చినారు అంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక ఆవు మినిమం ఇప్పుడు ఉండేటటువంటి మార్కెట్ కండిషన్స్లో చూస్తానంటే 1,00,000 పైనే ఉందన్నమాట. ఎందుకంటే నేనైతే ఏం పెద్ద సైంటిస్ట్ కాదు, అదేవిధంగా నేనేం సాధించింది ఏం లేదు. కానీ చిన్నగా స్టార్ట్ చేసి అనుకోకుండా ఈరోజు సక్సెస్ఫుల్గా 5వ సంవత్సరంలో మన డైరీ ఫామ్లో ఇప్పుడు 7, 8 ఆవులతో మనం రన్ చేస్తున్నామంటే అది కేవలం అది ఒకరోజు కల కాదు, ఒక రోజులో అయింది కాదండి. నిరంతరం శ్రమిస్తూ మనం చేసిన తప్పులను దిద్దుకొని రావడం వల్ల ఈ స్టేజ్కి వచ్చినాము. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మన వ్యవసాయ క్షేత్రంలో మనము ఈ డైరీ ఫామ్ను నెక్స్ట్ ఫేజ్ 2కు మనము ఎక్స్పాండ్ చేయబోతున్నాము. అది ఎప్పుడు, ఎలా, ఎన్ని ఆవులతో చేయబోతున్నాం అనేది కూడా నేను సమయం వచ్చినప్పుడు నేను రివీల్ చేస్తానండి. చాలా రోజు వ్లాగ్లో నేను చూపించినటువంటి విషయాలు మోస్ట్లీ మీకు అందరికీ ఉపయోగపడుతుందనే నేను
ఆశిస్తున్నాను. ఎందుకంటే నాకైతే ఎవరు ఇలాంటి విషయాలు చెప్పలేదు. నేను తెలుసుకొని, ఆ తెలుసుకునే క్రమంలో చాలా తప్పులు చేసినాను స్టార్టింగ్‌లో. మీరు దయచేసి అలాంటి తప్పులు చేయొద్దండి అనేటటువంటి ఉద్దేశంతో నేను చేస్తున్నాను.